బాగున్నారమ్మా? ఏం చేస్తారు మీరు? ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డమ్మా, మన జగన్ పార్టీ తరఫున మిమ్మల్ని అంతా మాట్లాడిద్దామని వస్తుంది. ఎవరు లేదమ్మా? ఇది మీ సొంతం ఇల్లమ్మా? ఇది ఇక్కడ ఉన్నారు. ఇంటికి వస్తే కదా మీరు ఇట్లా చెప్తా ఉంటారు, అర్థమైతే మాట్లాడాలి. అర్థమయ్యే కదా మన అంత పెద్దగా అలాంటి చేస్తాం కదమ్మా. ఈ ఏళ్ళు అందరికి ఇళ్ళ స్థలాలు, ఇలా నీళ్ళు వల్ల రోడ్లు ఎదుర్కొన్న సమస్యల గురించి పట్టించుకోవాలా. ఇప్పుడు వాటి నుంచి తప్పించుకోవడానికి పోలవరానికి 1900 కోట్ల రూపాయల నాబార్డు రుణం సాధించినాం. ఇది గొప్ప తనకు దేవుడు ఇచ్చిన అవకాశం అని చెప్పి, తన గొప్పతనం అని చెప్పి ఈరోజు ప్రచారం చేసుకుంటున్నారు అధికార పార్టీ వాళ్ళు. ఈరోజు 2.5 ఏళ్ల తర్వాత అయినా సరే నాబార్డు ద్వారా 2000 కోట్ల రూపాయలు దాదాపుగా వచ్చిందంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన దాన్ని అమలు చేయాలని ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక పెద్ద పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. బంధులు, అదేవిధంగా ఆత్మాహుతులు, అన్ని రకాల పోరాట కార్యక్రమాలు చేశారు. జగన్ లాంటి వారు ఢిల్లీలో కూడా ధర్నా చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ వామపక్ష పార్టీలు అందరూ కూడా పార్లమెంట్లో కూడా గట్టిగా నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన ఫలితంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మేరకైనా దిగివచ్చి ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి నాబార్డు ద్వారా రుణాన్ని ఇవ్వడం జరిగింది.